తెలంగాణ ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్కు హాజరవుతున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అందరికీ మా నమస్కారం. టీజీ ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ కొద్దిగా రివైజ్ కావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో నేను ఇప్పుడు అది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను అఫీషియల్ వెబ్సైట్ tgeapset.nic.in ఓపెన్ చేశాను. అందరూ ఒకసారి వెబ్సైట్ చూడండి. ఇక్కడ చూడండి అందరూ ఒకసారి. టీజీ ఈఏపీ సెట్ 2024 రివైజ్డ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ. ఎస్, ఇది రివైజ్డ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఓకేనా? ఎస్, ఇందులో చూడండి ఒకసారి ఫస్ట్ ఫేజ్ రివైజ్డ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? టీజీ ఈఏపీ సెట్ 2024 రివైజ్డ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం ఒకసారి. టీజీ ఈఏపీ సెట్ 2024 రివైజ్డ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇందులో మొదటి స్టెప్ వచ్చేసి చూడండి, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్. ఒకసారి ఇది డేట్ చూడండి, 4/7/2024 టు 12/7/2024. సో మీరు ఈ డ్యూరేషన్లో ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, తర్వాత స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, తర్వాత ఏ డేట్ అండ్ టైంలో వెళ్ళాలనుకుంటున్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. దీనికి టైం మనకు డేట్ వచ్చేసి 4/7/2024 టు 12/7/2024. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. సో మీరు ఫస్ట్ స్టెప్లో స్లాట్ బుక్ చేసుకుంటారు కదా. సో ఆ స్లాట్లో ఏ సెంటర్లో, హెల్ప్ లైన్ సెంటర్లో అయితే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ హెల్ప్ లైన్ సెంటర్లో ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసుకోవాలి. దానికి మనకు డేట్ వచ్చేసి 6/7/2024 టు 13/7/2024. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ చూడండి, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. దాన్ని యూజ్ చేసి మీరు ఆప్షన్స్ అనేటివి ఎంట్రీ ఇవ్వాలి, ఓకేనా? వెబ్ ఆప్షన్స్. దానికి మీకు డేట్ వచ్చేసి 8/7/2024 టు 15/7/2024. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్, ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. సో ఈరోజు మీకు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. 15/7/2024 తర్వాత మీకు ఆప్షన్ చేంజ్ చేయడానికి రాదు, ఓకేనా? సో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ డేట్ వచ్చేసి 15/7/2024. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్. మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందనేది మీకు 19/7/2024 రోజు మీకు తెలుస్తుంది, ఓకేనా? ఎస్. అండ్ ద లాస్ట్ స్టెప్, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఈస్ 19/7/2024 టు 23/7/2024. సో ఇది రివైజ్డ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇది అఫీషియల్ వెబ్సైట్ tgeapset.nic.inలో మీకు రివైజ్డ్ షెడ్యూల్ అనే ఒక నోటిఫికేషన్ ఉంది. అది క్లిక్ చేయండి. అందులో క్లియర్గా ఫస్ట్ ఫేజ్ రివైజ్డ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఉంది, ఓకే? దాని నుంచే ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్డ్. మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏమేం కోర్సెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్, సెకండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ, సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ సిఎస్ఎం అంటారు కోర్స్ కోడ్, సిఎస్సి డాటా సైన్స్ సిఎస్డి, సిఎస్సి ఐఓటీ సిఎస్ఓ కోర్స్ కోడ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ కోర్సెస్ మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాయి. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈఏపీ సెట్ కోడ్ ఈస్ ACEG. For admissions, you can contact, these are the numbers, okay? Yes. Thank you for watching the video. Thank you.